నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. ఎప్పుడైనా సరే మీరు కొంతమంది దొంగల సమూహం ఒక ఉద్యమం చేయడం చూసారా? మమ్మల్ని దోచుకొని ఇవ్వట్లేదు అని ఉద్యమం చేసే దొంగల సమూహాన్ని ఎప్పుడన్నా చూసారా మీరు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1504 రోజులుగా ఒక దోపిడీదారుల సమూహం మమ్మల్ని దోచుకునే అవకాశం ఇవ్వట్లేదు, మాకు దోచుకునే అవకాశం ఇవ్వండి అని ఉద్యమం చేస్తున్నారు. ఎవరి గురించి కాదు నేను మాట్లాడేది, అమరావతి రైతుల గురించి. చాలా మంది అమరావతి రైతులు అంటే పాపం వాళ్ళు ఎంతో నష్టపోయారని, వాళ్ళు దానాలు చేశారని, వాళ్ళు త్యాగాలు చేశారని, వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని జస్టిస్ గోపాల గౌడ గారు అలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అండగా పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి, ఇప్పుడు వైఎస్ షర్మిల, కులికపూడి శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు. అసలు అమరావతిలో నిజంగా రైతులకి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు నిజంగా త్యాగాలు చేశారా, లేకపోతే వాళ్ళు నిజంగా నష్టాలు పాలయ్యారా అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2014 రాష్ట్ర విభజన అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందు కమిటీల విషయం మా జోలికి నేను వెళ్ళను, కానీ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్న తర్వాత అక్కడ 29 గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి భూ సేకరణ చేశారు. భూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనే తీసుకొచ్చి దాని ద్వారా తీసుకొచ్చారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆ చట్టం ఏం చెప్తుందంటే, అది చట్టం, ఆ చట్టం ఏం చెప్తుందంటే అమరావతి 29 గ్రామాలలో రైతులు రాజధాని కోసం 1 ఎకరా భూమి ఇస్తే రైతులకి ప్రతిఫలంగా ఒక 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి కాబట్టి ఈ 1200 గజాలు రైతుకి ఒక 25% అవుతుంది. 50% రోడ్లు, భవనాలు, పార్కులు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాల్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలు వగైరా అన్ని కడతా ఉంటారు. ఇక మిగిలింది ప్రభుత్వం దగ్గర 25%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మొత్తం మీకు ఒక క్లీన్ గా అర్థం అవ్వడానికి ఇది చూపిస్తున్నాను మీకు. ఇది రైతులకి 1200 గజాలు పోతే వాళ్ళది 25%, రోడ్లు, భవనాలు, పార్కులు 25%, ప్రభుత్వ వాటా 25%. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వ వాటా విలువ ఏమంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఈ ప్రభుత్వ వాటా 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% కాబట్టి దీని విలువ కూడా 5 లక్షల కోట్లు. దీంట్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. ఎలాంటి అపోహలు, ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి భావిస్తూ ఈ రైతులకు వెళ్లే వాటా 25% వాటా విలువ 5 లక్షల కోట్లని నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇక్కడ రాజధాని ఏర్పడక ముందర, అమరావతిలో రాజధాని ఏర్పడక ముందర 29 గ్రామాల్లో రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతుల భూమి విలువ ఓపెన్ మార్కెట్ లో, అంటే రిజిస్టర్ ఆఫీస్ లో మనం స్టాంప్ డ్యూటీ కట్టే విలువ కాదు, అది చాలా తక్కువ ఉంటుంది. అది 2 లక్షలు 3 లక్షలు అలా ఉంటుంది. ఓపెన్ మార్కెట్ లో రైతులు అమ్మకాలు జరుపుకునే ధర 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు. యావరేజ్ గా మనం 10 లక్షలు తీసుకుంటే ఈ మొత్తం రాజధాని కోసం ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు. 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కనుక 10 లక్షలు చొప్పున కొనుంటే 3,400 కోట్లు అవుతుంది. 3,400 కోట్లకి బహుశా ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే మార్కెట్ రేట్ లో ఆల్రెడీ మాకు 10,000 వస్తుంది, నాకు అమ్మడం ఇష్టం లేదు, నాకు అవసరం లేదు చాలా చెప్తారు. కానీ డబుల్ ఇస్తే మార్కెట్ లో విలువ 10 లక్షలు అయినప్పుడు దానికి 20 లక్షలు ఇస్తానంటే దాదాపు అందరూ సంతోషంగా భూమి ఇచ్చేవాళ్ళు. 6,800 కోట్ల రూపాయలతో మొత్తం ఈ అమరావతి భూమి మొత్తం 100% 34,000 ఎకరాలు మొత్తం కొనేసే పని 6,800 కోట్లతో. ఆ మొత్తం భూమి 6,800 కోట్లు పెట్టి కొనేసినట్టయితే రైతుకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ రైతులకు వెళ్ళే ఈ 25% వాటా కూడా ప్రభుత్వ భూమి అయిపోయేది. అంటే ఈ 5 లక్షల కోట్ల విలువ నేను కట్టలేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దాని విలువ చంద్రబాబు నాయుడు కట్టారు. ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన, అంటే 6,800 కోట్లు వీళ్ళ రైతులకు చెల్లించినట్టయితే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 4,93,000 కోట్ల పైచులకు ఆదాయాన్ని ఈ రైతులకి పంపిస్తున్నాడు. ఇది దోపిడీ అవునా కాదా అనేది ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ కళ్ళు చెదిరే, మతిపోయి, మూర్ఛపోయి ఒక వాస్తవం చెప్తాను. ఇక్కడ మొత్తం ఈ అమరావతి భూముల్లో ఎకరా విలువ ఆ రోజున సరాసరి 10 లక్షలు ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు ఒకసారి చేయండి, మీరు క్యాల్కులేటర్ తీయండి. ఇక్కడ 1 ఎకరా భూమి 10 లక్షల విలువైన భూమి ఇక్కడ రైతు అమరావతికి ఇస్తే అతనికి ప్రతిఫలంగా 5,000 కోట్లలో నుంచి డివైడెడ్ బై మనం 34తో భాగిస్తే, అంటే 5,000 కోట్లు, ఈ భూమి విలువ 5,000 కోట్లు అని చంద్రబాబు నాయుడు కట్టారు, నేను కాదు, మళ్ళీ పదే చెప్తున్నాను. దీని విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 5 లక్షల కోట్లు దీని విలువ అయినప్పుడు 1 ఎకరా ఎంత పడింది రైతుకి ప్రతిఫలంగా అంటే 14,70,00,000. 1 ఎకరా
14,70,00,000 పడింది. 14,70,00,000 పడితే మరి చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఎకరా వచ్చేసి 14,70,00,000 ప్రతిఫలం. చంద్రబాబు నాయుడు కట్టిన విలువ ప్రకారం ఈ రైతుకి ప్రతిఫలంగా 14,70,00,000 ఆదాయం వస్తుంది. అంటే దాదాపు 15 కోట్లు అనుకోండి. అంటే అమరావతి రైతు అంటే అమరావతిలో ఒక ఎకరా మొత్తం భూమి ఇచ్చిన రైతులందరూ ఒక ఎకరా భూమి ఇస్తే వాళ్ళకి 14,70,00,000 అంటే 15 కోట్లుగా మనం దాన్ని భావిస్తే ఆ 15 కోట్లు అంటే అమరావతిలో ఒక ఎకరం భూమి ఇస్తే బయట 147 ఎకరాలు కొనుక్కోవచ్చు. అమరావతికి ఒక ఎకరా, రాజధానికి ఒక ఎకరా ఇస్తే బయట ఆ వచ్చిన డబ్బుతో, ప్రతిఫలంగా వచ్చిన డబ్బుతో 147 ఎకరాలు కొనుక్కోవచ్చు. అదే 10 లక్షల విలువ గల భూమి. దీన్ని ఏ భాషలో త్యాగం అంటారు, ఏ భాషలో నష్టం అంటారు, ఏ భాషలో వాళ్ళ కష్టాలు కన్నీళ్లు కారుస్తున్నారో చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి, పురంధరేశ్వర్ గారికి, వైఎస్ షర్మిల గారికి, సిపిఐ రామకృష్ణ గారికి, సిపిఎం రాఘవులు గారికి, వీళ్ళందరికీ. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఈ భూమి మొత్తము ప్రభుత్వ భూమి అయిపోయింది కాబట్టి ఇక్కడ అమరావతి భూమి విలువ 10 లక్షల నుంచి 15 కోట్లకి ఎందుకు పెరుగుతుంది ఆలోచించాలి. ఎందుకు పెరుగుతుందంటే ఇక్కడ అసెంబ్లీ కడతారు, సెక్రటేరియట్ కడతారు, హైకోర్టు కడతారు, గవర్నర్ ముఖ్యమంత్రి బంగ్లాలు కడతారు, చీఫ్ సెక్రటరీ డీజీపీ ఆఫీసులు కడతారు, చాలా ఆఫీసులు వస్తాయి, సెక్రటేరియట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ భూమి విలువ పెరుగుతుంది. ఇవన్నీ ఎవరి భవనాలు? ప్రభుత్వ సంపద అంటే ప్రజా సంపద ఈ భూమిలో కట్టినందుకే ఈ భూమి విలువ పెరుగుతుంది. ఇక్కడ ఇవేవి కట్టకపోతే ఈ భూమి విలువ యథాతథంగా ఉంటుంది. ఈ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇక్కడ కట్టడం మూలాన, ఈ భూమి విలువ పెరిగితే ఈ భూమి లాభం ఎవరికి వెళ్ళాలి? ప్రజలకు వెళ్ళాలా, రైతులకు వెళ్ళాలా? ఆలోచించాలి. రైతులు నేను నష్టపోమంటలా. నీ ఎకరా భూమి 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకో, డబుల్ తీసుకో, నష్టపోవద్దు. బయట వెళ్ళి 2 ఎకరాలు కొనుక్కో. ఇక్కడ ఒక ఎకరం ఇస్తే బయట వెళ్ళి 2 ఎకరాలు కొనుక్కో, తప్పులేదు. కానీ ఇక్కడ ఒక ఎకరం ఇచ్చి నేను 150 ఎకరాలు కొనుక్కుంటానంటే అది దోపిడీ అవుతుంది. సారు పవన్ కళ్యాణ్ సారు, షర్మిలమ్మ, పురంధరేశ్వరమ్మ, నారాయణ గారు, కొలికపూడి గారు, రాయపాటి శైలజ గారు, దయచేసి ఈ దోపిడీని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, సిగ్గు లేకుండా ప్రభుత్వ ఖజానాని దోచుకుంటామని ఉద్యమం చేసే దౌర్భాగ్యులకి నేను చెప్పేది ఏంటంటే, ఇంతకంటే దిక్కుమాలిన, ఇంతకంటే దుర్మార్గపు ఉద్యమం మరొకటి ఉండదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమగ్ర సమాచారం నా దగ్గర ఉన్నది. ఈ సమగ్ర సమాచారం ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో, ప్రతి ఓటరికి, ఎన్నికలకు వెళ్లబోయే ముందర ప్రతి ఓటరికి తెలియాలి. వీళ్ళు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నది ఈ 5 లక్షల కోట్ల దోపిడీ కోసము. ఇక్కడ రైతులు ఎవరు లేరండి. చిన్న చిత్తగా అక్కడ సగం భూమి 14% మంది దగ్గర ఉంటే 86% మంది దగ్గర 2 ఎకరాల లోపు భూమి. అంటే 2 ఎకరాల లోపు యజమానులు ఉన్న వాళ్ళ దగ్గర 50% మాత్రమే భూమి ఉంది. అంటే 86% మంది దగ్గర 50% భూమి ఉంటే 14% మంది దగ్గర మిగతా 50% భూమి ఉంది. ఆ 14% ప్రజలు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అందరికీ తెలుసు. ఈ 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 86% మంది ఉన్నారు. వాళ్ళు ఏ కులాలకు చెందిన వాళ్ళు తెలుసు. వీళ్ళందరూ అమ్మేసుకున్నారు. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ అమ్మేసుకున్నారు. కొన్నది మళ్ళీ ఎవరు? ఈ 14% చెందిన కులాలే. ఆ కులాలేవో మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఈ దోపిడీ ఒక వర్గానికి దోచిపెట్టే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లని ఒక వర్గానికి దోచిపెట్టే కుట్రగా మనం ఈ అమరావతి రాజధాని చూడాలి. సిఆర్డిఏ చట్టాన్ని మొత్తంగా రద్దు చేయాలి. సుప్రీంకోర్టులో ఈ వాదన ప్రభుత్వం గనక వినిపించినట్టయితే ఏకంగా సిఆర్డిఏ చట్టం కొట్టేస్తారు. ఈ చట్టాన్నే కొట్టేస్తారు. కాబట్టి ఈ ప్రజలందరూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, షర్మిల గారు, సిపిఐ సిపిఎం నాయకులు, కొలికపూడి శ్రీనివాస్, అలాగే బాలకోటయ్య గారు, రాయపాటి శైలజ గారు, దయచేసి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా 5 లక్షల కోట్ల దోపిడీని మీరు సమర్థించబాకండి. మీకు దాంట్లో వాటా ఉన్నట్టే. మీరు దాన్ని సమర్థిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో వాటా ఉన్నట్టే. అలాగే తెలుగుదేశంలో చేరబోయే నాయకులు ఎవరైనా సరే, అది ముద్రగడ గారే కావచ్చు, బాలశౌరి కావచ్చు, అంబటి రాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ దోపిడీలో వాటా కోసమే తెలుగుదేశంలో చేరుతున్నారు లేదా జనసేనలో చేరుతున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చేది ఇది దోచుకోవడం కోసమే. ఎందుకంటే వాళ్ళు అమరావతి రాజధాని అంటున్నారు. అమరావతిలో ఈ దోపిడీ కోసమే వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చూస్తూనే ఉండండి మా ఛానల్. జై హింద్.